దేవుడు ప్రతి మనిషికి మంచి అద్భుతమైన కృపనిచ్చాడు. ఏమిటి ఆ కృప అంటే ప్రియులారా, భక్తిలో ఎదగటం అనేది మంచి కృప. ఆ భక్తిలో దాచి ఉంచిన మేలేమిటో తెలిసిన ప్రియులారా, మనం అనుకోవచ్చు దేవుడు నాకు ఏది ఇవ్వలేదు, ఇన్నాళ్ళ మట్టి నేను చర్చికి వెళ్తున్నాను, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇన్ని మంచి కార్యాలు జరిగించాను, దేవుడు నాకు ఏది ఇవ్వలేదు అనుకుంటున్నావేమో. ప్రియులారా, నీ ప్రార్థన, నీవు చేస్తున్న ధర్మకార్యాలు దేవుడు నీ బిడ్డలకి దాచి ఉంచాడని తెలియపరుస్తుంది. ఎందుకంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో అతను భక్తిపరుడే అయినప్పటికీ చనిపోయినను అతను చేసిన భక్తి, అతను చేసిన ప్రార్థన తన బిడ్డల్ని కాపాడింది. ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థన, నీవు చేస్తున్న భక్తి, నీ చేస్తున్న యథార్థత నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా అది కాపాడి తీరేదిగా ఉన్నది. అందుకే ప్రసంగంట 2వ అధ్యాయం 18వ వచనంలో అన్నీ వ్యర్థమే, భక్తే కడకి అందరినీ కాపాడేది. అన్నీ ఏది సంపాదించినా వ్యర్థమే, కానీ భక్తి ఒకటే మన బిడ్డలకి దీవనకరంగా ఉండేదని మాట్లాడుతూ ఉన్నాడు.